ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నాయని అన్నారు. గుంటూరు జీఎంసీ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నికలు జరుగుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 56 కార్పొరేషన్ ఎన్నికలకు 257 మంది పోలీసులను పెట్టారు. అంటే దీన్ని బట్టి టీడీపీ వాళ్ళు ఎంత భయాందోళనకు గురి చేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. వైసీపీ కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి వారిని భయాందోళనకు గురిచేసి డబ్బులు ప్రలోభంతో వారిని కొనటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. జీఎంసీ అధికారులు టీడీపీ నాయకులతో కుమ్మక్కై రాజ్యాంగానికి తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఏంది క్యాంపు రాజకీయాలకి మీరు కూడా పాల్పడ్డం, మీకు ఆధిక్యత ఉంది, ఎందుకు మీరు వెళ్ళాల్సిన అవసరం? మీకు తెలుసు కదా, ప్రతిరోజు శాసనసభ్యులు కూడా కార్పొరేట్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. డబ్బు సంచులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మీద భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అత్యధికమైనటువంటి కార్పొరేటర్లు, మెజార్టీ కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. యాక్చువల్ న్యాయబద్ధంగా చూస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే 6 స్టాండింగ్ కమిటీ నెంబర్లు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలు పడేటువంటి ఉంది. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు అందరూ కలిసి ఇళ్ల మీద పడి ఏదో సంతలో పశువుల మాదిరిగా ఈరోజు కార్పొరేట్ని కొనడం విధానం చూస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో తప్పకుండా వాళ్ళు చేసిన దానికి తప్పకుండా బుద్ధి చెప్తారు. మీరు గెలుస్తారని నమ్మకం ఉందా? ఇప్పటికే తప్పకుండా మీకు గెలుస్తామని నమ్మకం. ఎందుకంటే ఆత్మప్రభావంతో ఓటేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం చాలా మందిని కూడా. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు మాకు ఓటేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇక్కడ నుంచి జరిగిన వివాదం అంతా, ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా మీ అధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం 100% తీసుకెళ్తాం కదా. ఆల్రెడీ తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకెళ్తాం. ఈరోజు జరిగిన ఎపిసోడ్ కూడా మొత్తం తీసుకెళ్తాం. మీ మేడం గారు కూడా కార్పొరేటర్గా ఉన్నారు. ఆఫర్ వచ్చిందా మీకు కూడా? టీడీపీ నుంచి మీరే చెప్తున్నారు ఆఫర్లు చాలా మంది చేస్తున్నారు, డబ్బు సంచులు తీసుకొని వస్తున్నారని మీరే చెప్తున్నారు. మరి నాకు తెలిసేసేసి ఎవరు ఆఫర్ ఇస్తున్నారో, ఎవరు తీసుకుంటున్నారో మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. అంటే మీ ఇంటికి కూడా ఆఫర్ వచ్చిందా? మీ వాళ్ళు చెప్తున్నమాట. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. మీ దగ్గర పలానోళ్ళు తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఉంది అని అంటే చెప్పండి. మాకైతే మా దగ్గర మమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరూ లేదు. మరి అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉండదని అనుకుంటున్నాను. ఎక్కువ మంది కార్పొరేటర్లు మీరే ఉన్నారు, మీరు కైవసం చేసుకుంటారా? తప్పనిసరి 100కి 100 రూపాయలు మాది. అంటే 100కి 100 రూపాయలు మాది. చాలామంది మీ పసుపు కండు కప్పుకున్నారు మీ పార్టీలో నుంచి కార్పొరేటర్లు. కైవసం చేసుకోవడంలో సంకేతం ఉందనుకుంటారు, అందుకనే క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటున్నారు. మీరు చెప్తున్నారు అనుకుంటున్నారన్న. అనుకుంటేనే పక్క అయిన దానికి చాలా తేడా. అనుకోవటం వేరు, జాయిన్ అయ్యారని చెప్పడం. ఓకే సార్. ఫ్రెండ్స్ సార్